హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నా దగ్గర చూస్తున్నారు కదా, అమెరికన్ టూరిస్టర్ రోలింగ్ టోటే అనమాట ఇది. సో ఇది వచ్చేసి 19 లీటర్ టోటే అండ్ 59 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ అయితే ఉంటుంది ఇది. అండ్ ఇది మొత్తం అన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట. సో లగేజ్ క్యారియర్ కానీ, పర్సనల్ గ్యాజెట్స్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవడం కూడా, మల్టిపుల్ ఫైల్ ఫోల్డర్ టోటే కూడా ఉంటుంది దీన్ని, రోలింగ్ టోటే. సో ఎందుకు టోటే అంటారు ఏంటనేది కూడా, ఎట్లా రోలింగ్ టోటే అంటారు, ఏమేమి ఉన్నాయి ఇందులో అంటే క్లాత్ కూడా, నేను తీసుకెళ్తుంది ఏంటి, నేను ఎందుకు పర్చేస్ చేసుకున్నా ఏంటి. సో నాతో పాటు ప్రతి ట్రావెలింగ్లో ఈ బ్యాగ్ అయితే నాతో పాటు క్యారీ చేస్తుంది అనమాట. సో ఏది ఉన్నా లేకపోయినా కూడా ఇదైతే నేను పట్టుకెళ్తాను. ఎందుకు పట్టుకెళ్తాను, ఏమేమి పెట్టుకుని ఏంటి అన్నది కూడా చూపించేస్తాను, చూడండి ఒకసారి. సో ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో అమెరికన్ టూరిస్టర్ రోలింగ్ టోటే ఎందుకంటామంటే ఇప్పుడు కామన్ అది. సో ఇది 360 degrees రొటేట్ అవుతాయి వీల్స్ కాబట్టి రోలింగ్ అంటాం అనమాట. సో 360 degrees మూవ్ అవుతూ ఉంటాయి. మనం చేసేటప్పుడు ఎట్లా అంటే అట్లా మూవ్ అవుతూ ఉంటాయి. మనం సూట్ కేసు మన ట్రాలీని, చిన్న ట్రాలీని ఎలా మూవ్ చేస్తున్నాం దాన్ని బట్టి డైరెక్షన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ క్లాత్ కూడా మనకి కొద్దిగా టెర్రీ క్లాత్ టైప్ అయితే ఇచ్చాడు. అంత ఈజీగా కట్ కాదు, అవుతుంది కానీ అంత ఈజీగా కట్ కాదు. ఇది కాకుండా హార్డ్ ప్లాస్టిక్ తీసుకోకపోవడం ఎందుకంటే హార్డ్ ప్లాస్టిక్ ఇరిగిపోతుంది అండ్ అంత లుక్ అయితే రావట్లేదు అది తీసుకునేటప్పుడు అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. సో జిప్ అయితే ఇచ్చారు, ఇక్కడ 2 buttons అయితే ఇచ్చారు అండ్ జస్ట్ నార్మల్ ఒక జిప్ అయితే ఇచ్చారనమాట. సో చూడండి, సో జిప్ ఇచ్చారు అండ్ ఇక్కడ నార్మల్ ఉంది. ఇక్కడ మనకి పాకెట్స్ అయితే ఏముండవు ఇందులో పాకెట్స్ అయితే ఏముండవు, అసలు నార్మల్గా ఉంటుంది జిప్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అమెరికన్ టూరిస్టర్ బ్యాడ్జ్ అయితే ఇచ్చారు. ఇక్కడ అమెరికన్ టూరిస్టర్ బ్యాడ్జ్ అండ్ ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు, ఫ్రంట్ పాకెట్ జిప్ ఇది. ఫ్రంట్ పాకెట్ జిప్లో ఇక్కడ మనకి పాకెట్స్ అనేవి ఉంటాయి. సో యాంటీ మైక్రోబియల్ టెక్నాలజీ ఇది. సో 1 pocket 2 3 4 ఇక్కడ వారంటీ కార్డు 3 years వారంటీ అయితే ఇచ్చారు దీనికి. అమెరికన్ టూరిస్టర్ అని చెప్పి 3 years వారంటీ అయితే ఇచ్చారు దీనికి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది పైన రైట్ సైడ్. సో 3 years వారంటీ ఇది. అండ్ నేను ఏం పెట్టుకున్నాను ఇందులో, అండ్ ఇంకొకటి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చిన్న జిప్ ఇచ్చాడు, నెట్ పాకెట్ ఇది, నెట్ పాకెట్ జిప్ ఇది. అంతకు మించి అయితే ఏమి ఇవ్వలేదండి. బట్ నేను ఇందులో పెట్టుకుంది ఏంటంటే ట్రైపాడ్ స్టాండ్, ఒక ఆయింట్మెంట్, స్పెట్స్, నా పాస్పోర్ట్, గాగుల్స్, అక్కడ కొన్నాను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్నాను గాగుల్స్, అండ్ ఇంకొక స్పెట్స్, ఫ్రేమ్లెస్ స్పెట్స్ ఇవి, అండ్ ఇండియన్ పర్స్ ఇది, అండ్ ఇంకొకటి యూకే పర్స్ అయితే ఉంటుంది. ఇది యూకే పర్స్ అనమాట. కాయిన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. మొత్తం నాకు ఇష్టం, ఇక్కడ అబ్రాడ్ కాయిన్స్ అని స్టోర్ చేసుకోవడం ఇష్టం అనమాట. సో మీకు చూపిస్తాను. సో చూడండి కాయిన్స్ ఎన్ని ఉన్నాయి. సో 1 pence, 5 pence, 5 pound, 1 pound, 10 pound పెన్స్, పెన్నీలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. డెప్త్ అయితే ఎక్కువ ఇచ్చారు మనకి ఇక్కడ ఇందులో. సో డెప్త్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ దాకా పట్టేస్తూ ఉంటుంది. డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి, డెప్త్ అంటే ఇక్కడ దాకా ఉంటుంది డెప్త్ అనేది. సో ఎక్కువ ఉంది బాగా, అండ్ ఈజీగా కాసేస్తుంది, ఎక్కువ వెయిట్ కాసేస్తుంది. సో ఇది చూసారు కదా. సో ఇప్పుడు ఈ జిప్ అయిపోయింది, ఈ పాకెట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు జిప్ వేసిన తర్వాత, ఇప్పుడు మనం ఇది పడుకోబెట్టిన తర్వాత ఇక్కడ ఒకటి మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ జిప్ కవర్ అనమాట ఇది. అవసరమైనప్పుడు జిప్ తీసుకొని హ్యాండిల్ పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు జిప్ వేసేసుకోవచ్చు. సో అది ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం పడుకోబెట్టి మెయిన్ జిప్ ఓపెన్ చేయొచ్చు ఇది. సో మెయిన్ జిప్ ఇక్కడ, మెయిన్ జిప్ ఓపెన్ చేస్తే ఇది నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే సైడ్ క్లిప్స్ అయితే ఇచ్చారు. మనకు ఆప్షనల్, వద్దు కాకపోతే తీసేసుకుంటే ఇది పడిపోతుంది అనమాట. 2 sides క్లిప్స్ పెడితే సపోర్టివ్గా ఉంటుంది ఇది. సో ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లెంత్ అండ్ హైట్ కూడా. అండ్ ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, సో నా ల్యాప్టాప్ అది, ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకోవడానికి, అండ్ ఇంకా చిన్న ఫైల్స్, పేపర్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి ఇక్కడ. అండ్ ఇక్కడ గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటాయి నావి ఇందులో. సో ఇది నా గ్యాడ్జెట్స్ సెక్షన్ ఇది మొత్తం.
సో ఇక్కడ ఏంటి అంటే ఇది డాక్యుమెంట్స్ అనమాట. ఎయిర్పోర్ట్లో ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ గొప్పని చెక్ చేస్తారని చెప్పి నాతో పాటు క్యారీ చేసుకుంటూ ఉంటాం. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మిస్ అవ్వదు ఎప్పటికీ. సో ఇంకొకటి ఇది ఎవాపరేటర్ అనమాట. ఇది ఎవాపరేటర్ ఏంటంటే ఇక్కడ చలికాలం కదా యూకేలో. సో మొన్న వచ్చినప్పుడు తెచ్చుకున్న బ్యాగ్తో పాటు ఆవిరి పట్టేది బతకడానికి. ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చచ్చిపోయినంత పని అయింది, ఊపిరాడక అసలు. ఆవిరి పట్టి ఆ మూకిట్లో వేడి నీళ్ళు పెట్టి జండుబామ్ వేసి అందులో మళ్ళీ దాని మీద రగ్గు కప్పి అలా కూర్చొని, ఇదైతే డైరెక్ట్ నోస్కి అటాక్ అవుతుంది కాబట్టి తొందరగా రిలీఫ్ వస్తుంది అని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నాది షేవింగ్ కిట్. ఇది మొత్తం ఇందులో మనకి నాకు ఆల్మోస్ట్ ఇందులో అన్నీ ఉంటాయి. ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నాను. ఇందులో ఏంటి అంటే షేవింగ్ చేసుకున్న తర్వాత లిక్విడ్, బ్రష్, సోపు, టిష్యూ పేపర్స్ అన్ని, ట్రిమ్మర్, బ్రష్ అన్నీ ఉంటాయి ఇందులో. అండ్ ఇది మొన్న కొత్త ఫోన్ తీసుకుని అది కూడా చూపిస్తుంది, దాని బాక్స్ ఇది. ఇది వచ్చేసి గ్యాడ్జెట్స్. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఇది క్యారీ చేసుకోవాలి, ఎందుకంటే ఏ నోషన్ ఎలా ఉంటుందో ఉపయోగం మనకు తెలియదు. సో అందుకే ఇందులో ఏంటంటే యూఎస్బి పెన్ డ్రైవ్స్ అనమాట. 3 పాకెట్ పెన్ డ్రైవ్ ఇది మొత్తం. కేబుల్స్, సిపిన్ కేబుల్స్, ఇవన్నీ సిపిన్ కేబుల్స్. అండ్ ఇది వచ్చేసి క్యాలిక్యులేటర్, సి ఛార్జర్ కేబుల్. ఇది పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేసుకోవడానికి క్యాలిక్యులేటర్. ఇది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఇది మొత్తం సిగెట్. ఇది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఇది 1 TB. అప్పుడు అవసరం వస్తుందేమో అని కొన్నాను అప్పుడు. ఇది కూడా యూఎస్బి కేబుల్, మల్టీ యూఎస్బి కేబుల్, పోర్టబుల్ కేబుల్స్ అనమాట, యూఎస్బి పోర్ట్స్ది. అండ్ 3 పిన్. ఇది కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. యూఎస్బి నుంచి పవర్ బ్యాంక్, బి టైప్, సి టైప్గా నార్మల్ ఛార్జర్, అడాప్టర్స్ అనమాట. నార్మల్ అడాప్టర్స్ ఒక 3 ఉంచుకున్నాను. ఇది వచ్చేసి కార్డ్ రైటర్, 3 అడాప్టర్స్ అంతేనండి ఇవి. ఇది అయిపోతే ఇది మెడిసిన్స్ది. ఇప్పుడు ఇది వచ్చేసి మెడికల్ కిట్. ఇది మొత్తం మెడికల్ కిట్. ఇలా జిప్ ఓపెన్ చేస్తే 2-way జిప్స్. ఇది ఓపెన్ చేస్తే ఇందులో మీకు అన్నీ కనపడతాయి. ఇందులో కాటన్, ఆయింట్మెంట్స్, మెడిసిన్స్, లిక్విడ్స్, జండుబొమ్మ, విక్స్ ఇన్హేలర్, ఫేస్ క్లీనింగ్ వైపర్స్, వైప్స్ అనమాట. సో ఫేస్ వైప్స్, వెట్ వైప్స్ అన్నీ కనబడుతుంది. మెడిసిన్స్ అన్నీ, ఫీవర్, కోల్డ్, కాఫ్, స్టమక్ పెయిన్, మోషన్స్కి కానీ, బాడీ పెయిన్స్కి, హెవీ ఫీవర్కి, థర్మోమీటర్ అన్నీ కనబడతాయి ఇందులో మీకు మొత్తం. ఇదండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసేస్తే, ఇప్పుడు ఇది కూడా తీసేసాను అనుకోండి, డెప్త్ చూడండి, బ్యాగ్ డెప్త్ ఎంత ఉందో చూడండి ఒకసారి. చూడండి ఎంత ఉందో డెప్త్. దీనికి నేను కొన్నది మెయిన్ ఎందుకనమాట, డెప్త్ కోసం కొన్నాను నేను. ఇది మెయిన్గా చూసారు కదా అంత డెప్త్ ఉందో. ఇది ఈ డెప్త్ ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆ బ్యాగులన్నీ పట్టేగా ఇంకా ఉంది, ఇంకా ఫైల్స్ కానీ బుక్స్ కానీ పైన పట్టేగా మళ్ళీ ఇది పైన మనం కవర్ కూడా వేసేసుకోవచ్చు, జిప్ క్లాత్ వేసేసుకోవచ్చు అనమాట సపరేట్గా, ఎక్కడ జారిపోకుండా ఉండడానికి. అది కాకుండా మళ్ళీ లేపి మనం బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది సో బెల్ట్ పెట్టేస్తే కదలకుండా ఉంటుంది, జిప్ వేసేస్తే కదలకుండా ఉంటుంది. మనకి ఇక్కడ ల్యాప్టాప్ది కవర్ ఇచ్చేసాడు, అండ్ ఇక్కడ చిన్న ఫైల్స్ పెట్టుకోవడానికి ఫోల్డర్ ఇచ్చాడు. అండ్ ఈ జిప్స్లో ఏమో ఇక్కడ డిఫరెంట్ ఫైల్ ఫోల్డర్స్ అనమాట. సో పెన్స్, పెన్సిల్స్ అని చెప్పేసి అవి ఇవి అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట మొత్తం, ఎక్కడ గ్యాప్ లేకుండా. అది అన్నీ అయిపోయిన తర్వాత మనం జిప్ వేసేసుకోవచ్చు. సో నార్మల్గా జిప్లు వేసేసుకుంటే ఇంకా పక్కడబందిగా సేఫ్గా ఉంటుంది మొత్తం. లేదు కార్నర్ పెట్టుకుని అయిపోతుంది. కాకపోతే మనం ఇప్పుడు ఫైల్స్ పెట్టాలి కాబట్టి ఈ ఫైల్ ఇందులోనే ఉంటుంది కాబట్టి చెప్తాను చూడండి. సో ఫైల్స్ ఇలా పెట్టేశాను, ఈజీగా ఉంటుంది. ఇంకా మనం కావాలని కూడా పెట్టుకోవచ్చు. సో బ్యాగ్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 kg అయితే ఉంటుంది ఇందులో. అదర్ సైడ్ నుంచి కొంచెం బ్లాక్ వేసే. ఇప్పుడు చూడండి ఇట్లా ఆడుకోవచ్చు అనమాట మొత్తం.
సో ఖచ్చితంగా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది మొత్తం అమెరికన్ టూరిస్ట్ వర్త్ అండి. సో నాకు ఇది వచ్చేసి 8,000కి అయితే వచ్చింది. అవుట్లెట్ స్టోర్లో అయితే తీసుకుని ఆన్లైన్లో మీకు వచ్చేసి అరౌండ్ 6,500 7,000 దాకా అయితే ఉంది. సో ఆఫ్లైన్లో తీసుకోవాలి కాబట్టి ఇలాంటి చూసి తీసుకోవాలి కాబట్టి ఆఫ్లైన్ స్టోర్లో అయితే తీసుకున్నాను. ఎక్కడ అంటే మనకి మాదాపూర్ రోడ్లో అమెరికన్ టూరిస్టర్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. సో అక్కడైతే తీసుకున్న వర్త్ అనిపించింది. సో ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.